అండ్ ఒక ర్యాపిడ్ ఫైర్ నేను హీరోల నేమ్స్ చెప్తాను. వారి గురించి అంటే ఒక డైరెక్టర్‌గా మీరు ఒక మూవీ చేశారు కాబట్టి మీకు అనిపిస్తది. వాళ్ళు ఎలాంటి మూవీస్ తీస్తే వాళ్ళతోటి బావుంటది అని. అంటే 'ప్రభాస్' నుంచే స్టార్ట్ చేద్దాం. అంటే ఇప్పుడు 'ప్రభాస్' అన్న ఎట్లాంటి సినిమా చేస్తే ఆ! బాగుంటది? ఎలాంటి అంటే మీరు ఆయనతో నేనేం సినిమా చేస్తే బాగుంటది? లేదు ఆయన ఎలాంటి సినిమా ఓకే. చేస్తే. 'ప్రభాస్' గారు ఒక క్యారెక్టర్ మిస్ అవుతుంది అని ఫ్యాన్స్ మీరు అంటే యాస్ ఎ ఫ్యాన్స్‌గా ఎలాంటి మూవీ చేస్తే బావుంటది 'ప్రభాస్'? నేనైతే పోలీస్ క్యారెక్టర్‌లో ఫుల్ మిస్ అయినా. చాలా మంది ఫ్యాన్స్ కూడా అదే మిస్ అవుతారు. స్పిరిట్‌తో అది అయిపోతుంది. సో వెయిట్ చేస్తున్నా దాని గురించి. అదొకటే మిస్ అయినది. ఓకే. 'మహేష్ బాబు'? మహేష్ బాబు సార్ ఇట్లా బిజినెస్ మ్యాన్ వైబ్‌లో ఒక డాన్ వైబ్‌లో చూడాలని ఉంటది. ఓకే. 'పవన్ కళ్యాణ్'? పవన్ కళ్యాణ్ సార్‌ని ఆహ్, 'అర్జున్' మూవీ ఉంటది కదా! సీఎంది. ఈ హ్మ్. పేరు సడెన్‌గా గుర్తు రావట్లే. ఒకే ఒకడు. ఒకే ఒక్కడు మూవీ. హ్మ్. అలాంటి మూవీలో చూడాలని ఉంటది. ఓకే. 'ఎన్టీఆర్'? ఎన్టీఆర్ సార్ అసలు నాకు 'ఆది' లాంటి సినిమా మళ్ళీ చూడాలనిపిస్తది. 'రామ్ చరణ్'? రామ్ చరణ్ సార్ నాకైతే పర్సనల్‌గా ఫేవరెట్ అయితే 'మగధీర' సినిమా చాలా ఇష్టం. మళ్ళీ అట్లా బ్యాక్ డ్రాప్‌కెళ్ళి చేసే మళ్ళీ సినిమా ఒకటేసారి 100 మందిని చంపితే బావుంటది అని చేస్తే చాలా బాగుంటదేమో అనిపిస్తుంది. 'అల్లు అర్జున్'? పర్సనల్‌గా చెప్పాలంటే ఒరిజినల్ ఒపీనియన్ 'అల్లు అర్జున్' అన్న ఏది చేసినా బాగుంటది అనిపిస్తది. అది హ్మ్. బాగుండేలా చేస్తాడు అనిపిస్తది. ఓకే. 'పుష్ప' చూసారా 'పుష్ప 1'? జగపతి బాబు సార్‌తోని కూడా ఎళ్లి చూసినాం ఈ షూట్‌లో ఉన్నప్పుడు. హ్మ్. అసలు సూపర్ ఇంప్రెస్ అయినా. 3 టైమ్స్ చూసినా నేను 'పుష్ప 2'. ఓకే. సో మెంటల్ అయిపోయినాం మేము అసలు ఆ పర్ఫార్మెన్స్ చూసి. 'ప్రభాస్' గారు కాకుండా ఇంకా అంటే తెలుగులో మీకు నచ్చే హీరో ఎవరు? అందరి ఇష్టమేనా ఇంకా. హ్మ్. 'అల్లు అర్జున్' అన్న ఇష్టం. హ్మ్. 'పవన్ కళ్యాణ్' సార్ ఇష్టం. ఆహ్, 'మహేష్ బాబు' అన్న ఇష్టం. మా ఫస్ట్ సినిమాని ఫుల్ ప్రమోట్ చేసినారన్న. హ్మ్. అసలు 'మహేష్ బాబు' అన్న ఫస్ట్ సినిమా ట్వీట్ ఏసినప్పుడు షాక్ అయ్యాను నేను. 'ఎన్టీఆర్' సార్ కూడా చాలా ఇష్టం. అందరి ఇష్టం అది అట్లేం సో లేదు. మీకు డైరెక్షన్ నేను కూడా వచ్చు కదా! వీళ్ళలో ఛాన్స్ అంటే మీకు డైరెక్షన్ ఛాన్స్ వస్తే ఏ హీరోతో ఫస్ట్ మూవీ తీస్తారు? 'ప్రభాస్' అన్న ఓకే. వస్తే యాహ్! 'ప్రభాస్' గారి ఫ్యూచర్‌లో మూవీస్‌లో మీకు బాగా ఇష్టమైన మూవీ ఏంటి? 'బుజ్జిగాడు'. ఎందుకు? అంటే మీ క్యారెక్టర్‌కి దగ్గర ఉంటదా? లేకపోతే లేదు అంటే నేను చిన్నప్పుడు ఫస్ట్ చూసి లైక్ ఎక్కువ లవ్ అనిపించింది ఆ సినిమా నుండే. హ్మ్. టీవీలో చూసినప్పుడు. ఒకసారి ఆ డైలాగ్ చెప్తారా? ఏందే ఎట్టుంది అని ఒకసారి అయ్యో! 'ప్రభాస్' అనే చెప్తే బాగుంటది. నేను చెప్తే చాలా నార్మల్‌గా ఉంటది. ఏసుకుంటారు అప్పుడు 'ప్రభాస్' అన్న ఫ్యాన్స్. ఈ టోటల్ 'గోదారి గట్టు పైన' మూవీ గురించి మాట్లాడుకుంటే అంటే ఏదో ఒక సీన్ మీకు బాగా కనెక్ట్ అయ్యి ఉంటది. ఏదో ఒక టైంలో అంటే మీకెక్కడ బాగా కనెక్ట్ అయింది మూవీ అంటే? నేను ఆ సీన్‌ని రివీల్ చేయలేను. అది క్లైమాక్స్‌కి దగ్గరలో ఉంటది. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే సీన్. చాలా అంటే 'జగపతి బ్యూటిఫుల్ బాబు' గారు ఉంటది. ఉంటారా ఆ సీన్‌లో? సార్ గురించే ఉంటది సీన్. ఎలా అనిపించింది 'జగపతి బాబు' గారితోటి చేయడం? ఫస్ట్ చాలా, చాలా భయపడ్డా హ్మ్. ఫస్ట్ డే. దాని తర్వాత సార్ మాట్లాడుతున్నప్పుడు మీకు చాలా మీకు సార్ ఒరిజినల్ పర్సనాలిటీ ఎట్లుంటదంటే, మనం పాత సినిమాలు సార్‌వి చూసినప్పుడు హ్మ్. విలన్‌లా చేయకముందుకు హీరోలా చేస్తున్నప్పుడు ఫ్యామిలీ అరే మన ఇంటి మనిషి అన్న ఫీలింగ్ వస్తది కదా! హ్మ్. మీకు ఇన్ పర్సన్ కలిసినా కూడా అట్లనే వస్తది. ఓకే. అంటే చాలా క్యూట్ అనిపిస్తది మాట్లాడుతుంటే. నేచురల్‌గా లవ్లీగా ఉంటారా? సూపర్ న్యాచురల్‌గా ఉంటారు. హ్మ్. నీకు కొంచెం కూడా ఆహ్, ఇట్లా చాలామంది చెప్తుంటారు కదా! ఇట్లా పెద్ద యాక్టర్స్‌కి ఇట్లా హ్మ్. ఇట్లుంటది కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. హ్మ్. అసలు జాగ్రత్త లేదు ఏం లేవు. సూపర్ ఫ్రెండ్లీగా ఉంటారు అసలు. సూపర్ న్యాచురల్ అంటారు. సూపర్ ఫ్రెండ్లీగా ఉంటారు. మీరు కూడా 'జగపతి బాబు' గారిని ఇంటర్వ్యూ చేశారు కదా! మంచంలో కూర్చొని. ఎక్కడది? గోదావరి. షూట్‌లోనే చేశాను. హుహు. యాహ్! ఓకే. ఎలా అనిపించింది ఆయనతో ఇంటరాక్ట్ అవ్వడం? అలాగే సార్ ఏమన్నారంటే ఇట్లా ఆఫ్‌కోర్స్ మార్కెటింగ్ టీమ్ ఇట్లా చేద్దామా ఏమనంటే, అవన్నీ వద్దు అని అన్నాడు. హ్మ్. జస్ట్ నేను సుమన్‌తో కూర్చొని ఏదో ముచ్చటేసేస్తా. మీరు కావాలంటే రికార్డ్ చేసేసుకోండి హ్మ్. అని అన్నాడు. సో, ఓకే సార్ డన్ అది ఇది అని చెప్పిన. సో, నువ్వు ఒరిజినల్ ఎట్లా మాట్లాడుతావో అట్లే మాట్లాడు నాతో. ఆఫ్ స్క్రీన్ ఎట్లా మాట్లాడుతావో అట్లే మాట్లాడు. ఊరికే 4, 5 నిమిషాలు మాట్లాడదాం అని అనుకున్నాం. అది 20, 30 నిమిషాలు అయింది. సో ఇట్ ఈస్ వెరీ నైస్ టు టాక్ విత్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. 'గోదారి గట్టు పైన' పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే మీకు తెలుగులో బాగా అవకాశాలు రావాలి. అండ్ మీరు సుమంత్ ప్రభాస్ ఎలా అయితే పాన్ ఇండియా లెవెల్‌లో ఫేమస్ అయ్యారో, మూవీస్ చేస్తున్నారో, నువ్వు కూడా అంతే ఫేమస్ అవ్వాలని మా సాక్షి ఛానల్ తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థాంక్ యూ. థ్యాంక్ యూ సో థాంక్ మచ్. మీన్స్ ఎ లాట్.